పిలుపు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన దగ్గర జయంత్ చెల్లా గారు, ఆటా ప్రెసిడెంట్. అతి త్వరలో ఇంకా కొన్ని రోజుల్లో మనది ఒక మహాసభలు జరగబోతున్నాయి మన వాషింగ్టన్ డీసీ ఏరియాలో. జూలై 31, ఆగస్ట్ 1 అండ్ ఆగస్ట్ 2 ఒక మహాసభలు మన బాల్టిమోర్లో కనివిని ఎరగని రీతిలో ఆటా ఈ సంబరాల కోసము అన్ని సన్నాహాలు చేస్తుంది. సో ఇప్పుడు మనకు ప్రెసిడెంట్ జయంత్ చెల్లా గారు మనతో పాటు ఉన్నారు. ఇంకా కొద్ది రోజుల్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటికీ ఎంతమంది కన్ఫర్మ్ అయ్యారు, మనకి ఏమేమి కార్యక్రమాలు జరగబోతున్నాయి, హైలైట్స్ కొన్ని తెలుసుకుందాం. సో నమస్కారం జయంత్ గారు. నమస్తే వేణు. మన పిలుపు టీవీ ప్రేక్షకులకు మరియు అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నా నమస్కారాలు. నేను జయంత్ చెల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. వేణుగారు ఈ అవకాశం ఇచ్చి మీతోటి కొన్ని కాన్ఫరెన్స్ విషయాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు అడగగానే టైం వేయడం కూడా మేము కూడా మీకు ధన్యవాదాలు చెప్పాలి. తెలుసు మీరు గత 1 year నుంచి అనుకుంటా, ఇంకా అంతకు ముందు నుంచి కూడా ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఎంతోమంది ఇండియాలో, ఎందుకంటే మన టైమింగ్స్ కూడా ప్రాబ్లం కాబట్టి ఇండియాలో డిగ్నిటీస్, తర్వాత పొలిటికల్ లీడర్సు, సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్ వీళ్ళందరితోటి మాట్లాడడం అనేది ఒక చాలా పెద్ద యజ్ఞం లాంటిదే ఇది. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఒక స్టేటస్ వచ్చేసింది, మీకు కూడా అన్ని ఒక కన్ఫర్మేషన్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఎవరెవరు వస్తున్నారు, మనకి ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు ఒక కమిటీస్ వైజ్గా లేకపోతే గ్రూప్ వైజ్గా కొద్దిగా చెప్తే ప్రేక్షకులు చెప్తే బాగుంటుంది. తప్పకుండా వేణు. మన ఈ బాల్టిమోర్ కాన్ఫరెన్స్ 19వ ఆటా మహాసభలకు మనము ఆల్మోస్ట్ 1 year నుండి ప్లానింగ్ చేస్తున్నాము. బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్కు కాంట్రాక్ట్ తీసుకొని కూడా సుమారు 8-9 months అవుతుంది. సో క్లుప్తంగా బాల్టిమోర్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే, మన తెలుగువారు భారీగా నివసించే రాష్ట్రాలు బాస్టన్ నుండి న్యూయార్క్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, డెలవేర్, మేరీల్యాండ్, వర్జీనియా, ర్యాలీ వరకు ఇవన్నీ రాష్ట్రాలకు బాల్టిమోర్ సెంటర్గా ఉంటుంది. సో చాలామంది తెలుగు వాళ్ళకు ఇక్కడికి రావడానికి మంచి సదుపాయాలు ఉన్నాయి. డ్రైవింగ్ డిస్టెన్స్లో ఉంది కనుక బాల్టిమోర్ చూస్ చేశాము. సో మా ఫస్ట్ ఒక టీమ్ ఫామ్ చేసి 400 పైన మెంబర్స్ తోటి డిఫరెంట్ 60 కమిటీస్ ఫామ్ చేసి చాలా అందరు కమిటీ మెంబర్స్ అందరూ పనిచేస్తున్నారు. సో ఇంకో 10 రోజుల్లో మన బాల్టిమోర్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఆ కాన్ఫరెన్స్కి కూడా మీరందరూ రావాలని మా కోరిక. అయితే ఎవరెవరు వస్తున్నారు ఏది అంటే, మనకు ఈ పొలిటికల్ కమిటీ చూస్తండి. పొలిటికల్గా అన్ని ప్రధాన పార్టీల నుండి ఇండియా నుండి వస్తున్నారు. మేము మన హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ విజిట్ చేసినప్పుడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విజిట్ చేసినప్పుడు మన ఇన్విటేషన్స్ 2 ముఖ్యమంత్రులకు ఇచ్చాము. మరియు అన్ని ప్రధాన పార్టీలకు, ఇక్కడ కాంగ్రెసే కానీ, టీడీపీఏ కానీ, వైఎస్ఆర్సీపీఏ కానీ వీళ్ళందరికీ కూడా మనము బీజేపీ వాళ్ళకి ఇన్విటేషన్స్ ఇచ్చి వచ్చాము. సో ఇప్పుడు చాలా కాన్ఫర్మేషన్స్ వస్తున్నాయి మనకు. పొలిటికల్గా చూస్తే మనకు తెలంగాణ నుండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరియు జూపల్లి కృష్ణారావు గారు మరియు ఎమ్మెల్సీ చైర్మన్ గుత్తా సుఖేందర్ గారు, తెలంగాణ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నారు. తర్వాత హరీష్ రావు గారు బీఆర్ఎస్ నుండి, అతను కూడా కన్ఫర్మ్ చేశారు. సో చాలా బాగా అవుతుంది అది పొలిటికల్. ఆల్మోస్ట్ ఇక్కడ మన బాల్టిమోర్లో ఒక పొలిటికల్ కాన్క్లేవ్ లాగా అవుతుంది అనుకుంటున్నాము. చాలామంది ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎస్పెషల్లీ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ వాళ్ళు వస్తున్నారు. సో దానికి వాళ్ళందరికీ మా ఆహ్వానం. మరియు ఇంకా కల్చరల్ సైడ్ చూస్తే మనకు మ్యూజికల్లో బీమ్స్ సిసిలియా మరియు మల్టిపుల్ బ్యాండ్స్ హైదరాబాద్ నుండి వస్తున్నారు. ఆ బ్యాండ్స్ వాళ్ళే కాకుండా ఇక్కడ కూడా మన జుమ్మంది నాదం కాంపిటీషన్ అని సింగింగ్ కాంపిటీషన్, డ్యాన్సింగ్ కాంపిటీషన్ చేశాము. దేశం నుండి 15 నగరాలలో ఆ నుండి సెలెక్ట్ అయిన ఫైనలిస్టులు కూడా మనకు మన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు బ్యాంక్వెట్ నైట్ రోజు వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాళ్ళే
కాకుండా ఇంకా వేరే చూస్తే యాక్టర్స్ సునీత కూడా వస్తుందని విన్నాను. సింగర్స్ సునీత గారు ఇప్పుడు మన మూవీ యాక్టర్స్ చూస్తే చాలామంది వస్తున్నారు. నాకు కొంచెం గుర్తున్న పేర్లు, నాకు మూవీకి అంత ఎక్కువ లేదు పరిచయం, కానీ నేను పూజా హెగ్డే షీ ఈస్ కమింగ్, రితు వర్మ షీ ఈస్ కమింగ్, అడవిశేషు ఈస్ కమింగ్, ఇంకా చాలామంది యాక్టర్స్ నేను ఒక లిస్ట్ రాస్తే ఒక 15 పీపుల్, నోన్ పీపుల్ వాళ్ళందరూ వస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారు, మన మురళీధర్ గౌడ్ గారు వస్తున్నారు, చాలామంది. మన ఇక్కడ నిన్న మొన్ననే ఇంకో కన్ఫర్మ్ అయ్యారు కదా, మన పాపులర్ యాక్టర్ అతను కూడా నాకు టీటీఏకి వచ్చారు, వాళ్ళు కూడా వస్తున్నారు. సో చాలామంది మూవీ యాక్టర్సు, యాక్ట్రసెస్, కల్చరల్ మ్యూజికల్ ట్రూప్స్ మరియు పొలిటికల్ ఫోక్స్, అదే కాకుండా లిటరరీ సైడ్ నుండి కూడా చాలామంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము. అష్టావధానము చేస్తున్నాము, దానికి కూడా చాలా మంచి స్పందన వస్తున్నది. ఇప్పుడు బిజినెస్లో అయితే చాలా బాగా చేస్తున్నాం. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే ఈ 3 రోజులు చేస్తున్నాం. యూజువల్గా 2 రోజుల బిజినెస్ ప్రోగ్రామ్ ఉంటే ఈసారి టైం తక్కువ ఉన్నది కనుక 3 days చేస్తున్నాము. 3 days ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఫస్ట్ డే ఇక్కడ చిన్న చిన్న కంపెనీసు వాళ్లకు మంచి అవకాశాలు, ఇక్కడ గవర్నమెంట్ తోటి పనిచేయడానికి మంచి అవకాశాలు రావాలంటే ఎవరితోటి కలవాలి, ఆ మెంటర్షిప్ పైన ఒకటి మ్యాచ్ మేకింగ్ అని చేస్తున్నాము. ఇచ్చిన యూత్కు స్టార్టప్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. సో ఇక్కడ డెలిగేట్స్, సెనేటర్స్ కూడా వస్తున్నారు. థ్యాంక్ యూ. అదే ఇక్కడ నుండి కూడా ఈసారి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇండియా నుండి వచ్చిన అతిథులే కాకుండా ఈసారి మనము అమెరికా నుండి కూడా చాలా మంచి పెద్దవాళ్ళు, పొలిటికల్గా చూస్తే మేరీల్యాండ్ గవర్నర్ వస్తున్నారు, వెస్ట్మోర్, మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే మనకు సెకండ్ ఇన్ కమాండ్ ఫర్ ద స్టేట్ అరుణ మిల్లర్ గారు, తర్వాత వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నరు గజాలా హష్మి గారు, ఆ తర్వాత కాంగ్రెస్ మెన్ చాలామంది వస్తున్నారు, సిటీ ఆఫ్ బాల్టిమోర్ మేయరు, తర్వాత బాల్టిమోర్ కౌంటీ ఎగ్జిక్యూటివ్. సో చాలామంది లోకల్ పాలిటీషియన్స్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా బిజినెస్ సైడ్ చూస్తే ఇక్కడ అమెరికాలో ఉన్న బిజినెస్ వ్యాపారవేత్తలు చాలామంది తెలుగు వాళ్ళే కాకుండా ఇక్కడ పుట్టి పెరిగిన ఇండియన్సు, తర్వాత అమెరికన్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. యూత్కు ఎక్కువ మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఈసారి. యూత్ కొరకు ఒక క్రూజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. బ్యాంక్వెట్ నైట్ రోజు జూలై 31 రోజు 4 hours క్రూజ్ ఎక్స్కర్షన్ ఉంటుంది. చాలామంది ఒక 250 మంది యూత్ అబౌట్ 20 years ఉన్న వాళ్ళందరూ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు క్రూజ్కు. తర్వాత వాళ్ళకు కూడా మంచి స్పీకర్స్ వస్తుండ్రు యూత్లో కూడా. ఇప్పుడు ఒక అతను న్యూయార్క్లో కంపెనీ స్టార్ట్ చేసి ఏఐ పైన $1 billion కంపెనీ, ఈజ్ ఇన్ ఓన్లీ ఇన్ 20s. అతను గెస్ట్ స్పీకర్గా వస్తున్నారు. సో వాళ్ళకు కూడా మళ్ళీ యూత్కు లీడర్షిప్ పైన మంచిగా చేయడానికి బాగా లీడర్షిప్ పైన అవగాహన రావడానికి ఇక్కడ లోకల్ ఎలక్టెడ్ లీడర్స్ వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ కీ గెస్ట్లు వస్తున్నారు. ఇంకొకటి ఉమెన్ టీమ్ ఈజ్ ఉమెన్ ఫోరం, ఉమెన్ టీమ్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి వాళ్ళకు గెస్ట్లు చూస్తే బోత్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణ మిల్లర్ అండ్ గజాలా హష్మి విల్ బి గెస్ట్లు. దాని తర్వాత బిజినెస్ ఫోక్స్ వస్తున్నారు, డాక్టర్స్ వస్తున్నారు, ఇమిగ్రేషన్ అటర్నీస్ వస్తున్నారు. సో దే ఆర్ బ్రింగింగ్ అబౌట్ 15 different గెస్ట్ స్పీకర్స్ ఉమెన్ ఫోరంకు. చాలా కష్టపడుతున్నారు. దే ఆర్ డూయింగ్ ఎన్ అమేజింగ్ జాబ్. అండ్ మీరు అందరికి చెప్పారు సినిమా యాక్టర్లు అన్ని, కానీ పెద్దవాళ్ళు ఇప్పుడు ఇండియా నుంచి పెద్దవాళ్ళు స్పిరిచువల్ పైన మనము ఈసారి ఫస్ట్ టైం శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాము. సో శ్రీశైలం టెంపుల్ వారి ఆధ్వర్యంలో మంచిగా పెద్ద తరహాగా ఫస్ట్ టైము ఒక తెలుగు ఆర్గనైజేషను శివపార్వతుల కళ్యాణం స్టార్ట్ చేస్తున్నాము. సో మన అక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా అన్నీ
ఇండియాలో తయారు చేయించి శ్రీశైలం టెంపుల్కు తీసుకెళ్ళి పూజ చేయించి అవి ఇప్పుడు షిప్ చేస్తున్నాము. అవన్నీ దాని కొరకు క్లియరెన్స్ కొంచెం టెన్స్ ఉండే అవన్నీ క్లియర్ అయినాయి. ఇప్పుడు ఆన్ ద వే టు ఇక్కడ అమెరికా. ఇంకో కొద్ది రోజుల్లో విగ్రహాలు రాబోతున్నాయి. తర్వాత అక్కడ నుండి ప్రీస్టులు కొందరు ఈ యుఎస్ నుండి డిఫరెంట్ స్టేట్స్ నుండి కూడా ప్రీస్టులు వచ్చి అది మంచి కళ్యాణం చేస్తున్నారు. సో మీరు అందరూ కూడా వచ్చి శివపార్వతుల కళ్యాణం అటెండ్ చేసి బ్లెస్సింగ్స్, శ్రీశైలం దేవస్థానం వారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఆయన ఇప్పుడు ఇంతమందిని మనకి ఇప్పుడు ఇండియా పోయినా కూడా ఒక పొలిటికల్ లీడర్ అపాయింట్మెంట్ కావాలంటే మనం ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లాంటిది ఈరోజు మనకు అందరూ మన ముందు ఒకసారి మనం ఆటాకి వెళ్తే మన ముందు ఒక పొలిటికల్ సెషన్స్కి వస్తారు. వాళ్ళు బ్రేక్అవుట్ సెషన్స్ అంటారు. ఆ బ్రేక్అవుట్ సెషన్స్లో మనము అందరు పొలిటికల్ లీడర్స్ తోటి కూడా కలుసుకోవచ్చు, మంచి మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే సినిమా యాక్టర్లు మీరు చూస్తారు, ఇప్పుడు ఇండియాకి పోతే సినిమా యాక్టర్లు అసలు మనం కలవాలన్నా మాట్లాడాలన్నా కష్టం. కానీ ఈరోజు వాళ్ళు కూడా ఇక్కడ మనకు అమెరికాలో వచ్చే కాక బ్రేక్అవుట్ సెషన్స్లో కూడా పాల్గొంటున్నారు. సో ఈ విధంగా మనకు అన్ని రకాల అంటే అందరూ యూత్కి, పెద్దవాళ్ళకి, పిల్లలకి అన్నట్టు పొలిటీషియన్స్కి మెడికల్ హెల్త్ క్యాంప్స్ కూడా ఉన్నాయి, ఉమెన్ ఫోరమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నిటి కూడా మనకు వన్ ప్లేస్ మనం పోయి డైరెక్ట్గా అపాయింట్మెంట్ లేకుండా కలుసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ బిజినెస్ అని కూడా చెప్పారు ఇప్పుడు జయంత్ గారు. ఆ బిజినెస్ సంబంధించి మనకి ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, లేక పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, మన ఇక్కడ సెనేటర్స్, వాళ్ళ దగ్గర కూడా మనం పోవాలంటే కొంచెం డైరెక్ట్గా పోలేము. అంటే ఇక్కడ మనకి అంటే ఇండియాకి కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకోండి. ఇక్కడ మనం ఈమెయిల్ పంపించి కనెక్ట్ కావచ్చు, బట్ ఇక్కడ ఫేస్ టు ఫేస్ మనకి అపాయింట్మెంట్ లేకుండా మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా వీ కెన్ సాల్వ్ దెమ్. సో ఇట్లాంటి ఎన్నో అవకాశాలు ఈసారి ఆట మనకి మన వాషింగ్టన్ డీసీ దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడ అందరూ అటెండ్ అయిపోయి బాల్టిమోర్లో 3 రోజులు, దాంతోపాటు చక్కటి విందు భోజనం కూడా ఉంటుంది. మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు. అక్కడే ఒక దాంట్లో కూడా 200 మంది వరకు వాలంటీర్స్ జస్ట్ ఫర్ ఫుడ్ 3 రోజుల ఫుడ్ కోసము కష్టపడి పనిచేస్తున్నారు. సో ఇట్లాంటి ఎన్నో మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతో మందిని కలిసే ఒక గొప్ప అవకాశం ఇది. సో దాంతోపాటు మనకి లాస్ట్కు ఒక జస్ట్ ఈవెంట్ టికెట్స్ కూడా అంటే ఎవరు స్తోమతతో వాళ్ళు తీసుకోవచ్చు. కలుసుకో విఐపి పాసెస్ ఉన్నాయి, వివిఐపి ఉన్నాయి. అది కాకుండా ఆట ఈసారి కొత్తగా $60 ఫర్ 2 days. జస్ట్ $60 2 days. సింపుల్, ఇయర్ మన సినిమాకి పోతే అయిపోతుంది. అట్లాంటిది ఒక 2 రోజులు ఈవెంట్ సెషన్ని మనము $60 కూడా చూసే ఒక చక్కటి అవకాశం మనకి ఈసారి ఆట వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలో జరుగుతుంది. సో కాబట్టి అందరూ ఈ సభలలో పాల్గొని విజయవంతం చేయాలని. మనకు ఈ ఈవెంట్ దగ్గరకు వచ్చిన కొద్దిగా మంచి స్పందన వస్తుందండి. ఎన్ని చూసినా వెండర్స్, మనం వెండర్ బూత్స్ ముందు రండి అట్లా అంటే మనమే అందరికి ఫోన్ చేసేవాళ్ళం. ఇప్పుడేమో వాళ్ళందరూ కూడా మేము కాన్ఫరెన్స్కి వస్తామండి, మాకు ఒక బూత్ కావాలి. జ్యువెలర్స్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, బట్టల వాళ్ళైనా, డిఫరెంట్ కొన్ని నాన్ ప్రాఫిట్ వాళ్ళైనా వాళ్ళందరూ కూడా వచ్చి మాకు 150 వెండర్ బూత్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ 100% బుక్ అయినాయి. ఆ తర్వాత దాతలు కూడా లాస్ట్ మినిట్లో కూడా చాలామంది దాతలు వచ్చి ముందుకు వచ్చి మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. ఈ డైలీ ప్యాసెస్ అనేది కూడా చాలా మంచి ఇది ఐడియా. మేము ఇక్కడ ఉన్న లోకల్ తెలుగు అసోసియేషన్స్ అందరితోటి మనము ర్యాలీ, రిచ్మండు, వాషింగ్టన్ డీసీ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న తెలుగు అసోసియేషన్స్, ఫిలడెల్ఫియా తెలుగు అసోసియేషను, డెలవేరు మరియు న్యూజెర్సీ, ఈ లోకల్ తెలుగు అసోసియేషన్ తోటి అందరితోటి కోఆపరేట్ చేసి కోఆర్డినేట్ చేసి ఈ డైలీ ప్యాసెస్ మనము కొనడానికి అవకాశం ఇస్తున్నాము. అది మంచి ఐడియా. అది అందరికంటే ఎకానమీ ప్రైస్లో అంత పెట్టుకోలేని వాళ్ళు ఈజీగా వచ్చేసి చూసుకోవచ్చు. అదే తప్పకుండా అది సో మీకు వీలుంటే దాతలుగా రండి, రూమ్స్లో ఉండండి. వీలు లేకపోతే డైలీ టికెట్స్, 2 day టికెట్స్ తీసుకొని రండి, ఎంజాయ్ చేయండి. అండ్ మీరందరూ కూడా వచ్చి ఈ బాల్టిమోర్ కన్వెన్షన్, బాల్టిమోర్ అంటే వాషింగ్టన్ డీసీకి దగ్గర ఉంటుంది. సో మీరందరూ వచ్చి పాల్గొని మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా కొంచెం సర్ప్రైజ్ కూడా ఉండబోతుందని అనుకుంటున్నాము. ఒక సర్ప్రైజ్ బ్యాండే కాకుండా మ్యూజికల్ ఆర్టిస్ట్ ఒకరు ఉంటారని అనుకుంటున్నాము. ఓకే. సో సర్ప్రైజ్ లాగా ఉంచుదాం. అయితే అది అన్ని వయసుల వారికి
ఒక అద్భుతమైన ఇది కార్యక్రమము. సో డోంట్ మిస్ ఇట్. సో ఖచ్చితంగా జూలై 31 అండ్ ఆగస్ట్ 1 అండ్ ఆగస్ట్ 2 ATAconference.orgలో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ATAconference.orgలో వెళ్ళండి, మీరు అన్నీ చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ జయంత్ గారు. థ్యాంక్ యూ ఇంత బిజీ టైంలో కూడా మా పిలుపు ప్రేక్షకులకు వచ్చి మీరు ఇవన్నీ చెప్పడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. థ్యాంక్ యూ వేణు. Please like, share, subscribe, and follow Pilupu TV.